పోలీసుల నిర్లక్ష్యానికి ఓ అభాగ్యురాలు బలైంది. తప్పిపోయిన దివ్యాంగురాలి ఆచూకీ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చివరికి బాధితురాలు నదిలో శవమై తేలింది. పోలీసుల నిర్లక్ష్యమే దారుణానికి కారణమని ఆరోపిస్తున్నారు బంధువులు. చిత్తూరు నగరంలోని గ్రీమ్స్పేటకు చెందిన దివ్యాంగురాలు కవిత గత నెల 31 నుంచి కనిపించకుండా పోయింది. తాను గణేష్ అనే వ్యక్తితో వెళుతున్నట్లు సెల్ ఫోన్లో తెలిపింది. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ అవడంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. ఫలితంగా 6 రోజుల తర్వాత జీడి నెల్లూరు సమీపంలోని నీవా నదిలో కవిత శవమై తేలింది. గోనె సంచిలో కుక్కి నదిలో పడేయడంతో గుర్తుపట్టలేని స్థితిలోకి శరీరం మారిపోయింది. చిత్తూరు ఎస్బీఐ బ్యాంకులో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్న గణేష్తో ప్రేమలో ఉన్న కవిత న్యూ ఇయర్ సమయంలో పెళ్లి చేసుకుంటానన్న గణేష్ మాటలు నమ్మి ఇంట్లోంచి వెళ్లిపోయింది. అతని ప్రవర్తనపై అనుమానంతో తనకేదైనా జరిగితే గణేష్దే బాధ్యత అంటూ వాయిస్ మెసేజ్ పంపింది. నా శేఖరన్న, గణేష్ పెళ్లి బట్టలు కొనుక్కోవాలనేసి రమ్మన్నారన్నా. నేను బట్టలు కొనుక్కునేదానికి ఆటోలో వెళ్తున్నాను, మీకు ఇన్ఫార్మ్ చేస్తామని. పల్లిపొట్టు అయినా ఎస్ఆర్పురం అయినా తీసుకెళ్తానన్నాడు. ప్రస్తుతానికైతే తానా దగ్గర ఉండమన్నారన్నా. అక్కడ వెయిట్ చేస్తాను. తను వచ్చి తీసుకెళ్తానన్నాడు. నేను ఆటోలో పోతున్నా. సరేనా? నాకేం జరిగినా పూర్తి బాధ్యత గణేష్దేనా. మీరు ఎట్టి పరిస్థితుల్లో నాకేం జరిగినా వాడిని మాత్రం వదలొద్దండి ప్లీజ్. దివ్యాంగురాలు కవిత వాయిస్ మెసేజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడిందని న్యాయం కోసం దివ్యాంగుల సంఘం ఆందోళన చేపట్టింది. కవిత వాయిస్ మెసేజ్ తో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పోలీసుల పనితీరుపై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి. ఒక వికలాంగురాలైన అమ్మాయి మిస్ అయిందని స్వయాన వాళ్ళ తమ్ముడు కంప్లైంట్ ఇస్తే ఆమె వెళుతున్నటువంటి మోటార్ బైక్ని రాఘవ థియేటర్ దగ్గర ఉందని వాళ్లే గుర్తించారంట. దాని తరువాత ఆ అమ్మాయి శవాన్ని కాల్చి ఒక గోన సంచిలో కట్టి గంగాధర్ నెల్లూరు నీవా నదిలో పడేస్తే ఆ నీవా నదిలో శవం ఉంది అని స్వయాన వాళ్ళ తమ్ముడే వెళ్ళి ఆ శవం ఎక్కడుందో చూసి ఆ శవం నీవా నదిలో ఉందని మళ్ళీ పోలీసు వాళ్లకు సమాచారం ఇస్తే 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఆగమేఘాల మీద శవం దగ్గర వెళ్ళి ఆయన ఏదో కనిపెట్టినట్టుగా అక్కడికి వెళ్ళి ఫోటోలు పంపించడం చాలా ఘోరమైన చర్య. జీడి నెల్లూరు నీవా నదిలో శవాన్ని గుర్తించిన పోలీసులు కవిత డెడ్ బాడీగా ధృవీకరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గణేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.